భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను త్యాగమునకే పట్టం కడుతూ వచ్చారు. ధర్మమునే అందలమెక్కించారు, న్యాయమునకు కంకణం కట్టారు, సత్యాన్ని స్వాగతం చేశారు. ఈ విధమైనటువంటి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క సంస్కృతిని ఈనాటి ఆధునిక యుగం వారు విస్మరించారు. కేవలము తన భౌతికమైనటువంటి జీవితమే ప్రధానమని ప్రమాణమని విశ్వసించి అనేక విధములైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి, లౌకికమైన జీవితానికి తాను అంకితమైపోతున్నాడు. ఈనాటి ప్రపంచము, ఈనాటి మానవులు ఏనాడు కూడాను కానీ ఎరుగనటువంటి యొక్క దురవస్థలకు గురి అయిపోయి దుర్భావములకు కారణమై దుశ్చర్యలో ప్రవేశిస్తున్నారు. ప్రతి మానవుని యొక్క కూడాను అర్థ దృష్టి, అధికార దృష్టి, ఈ రెండు కూడాను ఏనాడు కూడాను ఎరుగనటువంటి రీతిగా మితిమీరిపోతున్నది. అయితే అర్థము ఉండాలి. ధనము లేకపోతే క్షణమైన ఈ యొక్క భౌతిక జీవితమును గడపలేము. అయితే ఇది కూడాను మితిమీరి పోరాదు. ప్రపంచమును సస్యశ్యామలం గావించేటువంటి యొక్క సముద్రం కూడాను తన హద్దులను మీరినప్పుడు చాలా ప్రమాదం సంభవిస్తుంది. దేహమును కాపాడేటువంటి అన్నమైన కూడాను మితముగా భుజించినప్పుడే ఇతనికి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. అమితంగా భుజించినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి విషముగా మారిపోతుంది. అన్నమే తృప్తిని అందిస్తుంది, అన్నమే ఆలాహలంగా మారిపోతుంది. తద్వారా అనేక విధమైనటువంటి యొక్క రోగములకు గురి అవుతున్నాడు మానవుడు. కనుక అన్నము అవసరమే, కానీ మితమైనటువంటి ఆహారము తన మతిని కాపాడుతుంది. అదే విధంగానే ధనము అనేటువంటి ఒక ఆశకుడను ఒక పరిమితంలో ఉంటుండాలి. ఇది పరిమితము మీరినప్పుడు ప్రమాదం సంభవిస్తుంది. గౌరవ మర్యాదను కూడాను కోల్పోవు చేస్తుంది. అయితే మానవులకు ఈ ధనముల వల్ల మదమెక్కి తద్వారా మంచి చెడ్డలనేటువంటి యొక్క విచక్షణా జ్ఞానము కోల్పోయి అపర దుర్యోధనుడిగా మారుతున్నాడే కానీ అపర కర్ణుడిగా మారటం లేదు. సంపద పెరిగినప్పుడు దానికి తగినటువంటి త్యాగం కూడాను పెరగాలి. ఐశ్వర్యం పెరిగినప్పుడు ఔదార్యం కూడాను పెరగాలి. కానీ ఈనాడు ఐశ్వర్యం పెరుగుతున్నది కానీ ఔదార్యం పెరగటం లేదు. సౌఖ్యమనుభవింప చాలని నరునకు ఎంత ధనము ఉన్న ఏమి ఫలము, నీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా ప్రీతి కలుగబోదు పిసిని ఒట్టు. ఈ విధంగానే ఈనాటి మానవులకు ధనము అధికమై కొలది లోభత్వం కూడాను అధికమవుతూ వస్తుంటుండాలి. ఈ లోభత్వం చేతనే మానవుడు తన యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క తత్వాన్ని విస్మరిస్తున్నాడు. కేవలము ధర్మమైనటువంటి మార్గంలో ఆదరణ చేసినప్పుడు సంపాదించినటువంటి ధనమే మనకు సుఖమును అందించలేనప్పుడు అధర్మముతో సంపాదించినటువంటి ధనము మనకు సుఖమును ఏ రీతిగా అందిస్తుంది? కనుక ధనం అనేటువంటిది ఏమాత్రం కూడా మనకు అధికంగా ఉన్నప్పుడు సుఖశాంతులను మనకు అందించలేదు. ఒకవేళ అధికముగా ఉండినప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కర్మల్లో ప్రవేశించి తద్వారా దీనిని త్యాగము గావించు, అది నీకు యోగము అందిస్తుంది. ఇంకా రెండవది అధికార తృష్ణ. పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను ప్రతి వ్యక్తి కూడాను అధికారి కావాలని ఆశిస్తున్నాడు. అధికారానికి కొన్ని పరిమితులు ఉంటున్నాయి, కొన్ని నియమములు ఉంటున్నాయి. విద్యా బలము, బుద్ధి బలము, కీర్తి బలము, శీల బలము, ఔదార్య బలము, ఈ 5 బలములు ఉండినటువంటి వాడే అధికారికి అర్హుడు. కనుకనే ఈనాడు అధికారం అంటే ఏమిటి అనేటువంటి అర్థం తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు. కేవలం పల్లె పంచాయతీ మొదలుకొని రాజ్యాధిపతిగా కూడాను చేయాలనేటువంటి ఆశను పొందుతున్నాడు మానవుడు. ఈ నిమిత్తమై తాను చేయరానటువంటి కార్యాలు చేస్తున్నాడు, నడవరానటువంటి యొక్క మార్గాన్ని నడుస్తున్నాడు, నీతి నిజాయితీలను కోల్పోతున్నాడు. సోదరుల వల్లే జీవించుతున్నటువంటి పల్లె ప్రజల యొక్క దీనిని కూడాను చీల్చి అనేక రకములుగా కూడాను దుర్మార్గానికి గురి చేస్తున్నారు. అనాచారములు, హత్యలు కూడాను గావింపజేస్తున్నారు. అన్నతమ్ముల యొక్క ప్రేమను కూడాను కాల్చివేస్తున్నారు. ఈ అధికార నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి చెడు మార్గంలో ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. ఇది చాలా ప్రమాదమైనటువంటిది. అధికారం అందవలసినటువంటి వారికి అదే తనను వరించి వస్తుంది. శ్రేయో నియమం వినా, పరిమితమే లేకపోతే ఇది శ్రేయస్సే కాదు. కనుక మనము ఒక పరిమితంలో మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఈ రెండు కూడాను ఈనాడు మితిమీరిపోయినటువంటిది. ఏ అవతారం నందు కానీ
ఏ యుగమునందు కానీ ఈ రెండు యొక్క ఆశలు కూడాను ఇంత మితిమీరిపోలేదు. తద్వారానే దేశం అనేటువంటిది కూడాను చాలా అశాంతులకు అభద్రతకు గురి అవుతుండాలి. మీరు సత్యధర్మాన్ని రక్షించండి, ఆ సత్యధర్మంలే జగత్తును రక్షిస్తాయి. ఇది ఈనాడు మీ నుంచి నేను ఆశించేటువంటి యొక్క ఆశ. కనుక ప్రేమస్వరూపులైనటువంటి వారు మీరు తప్పగా దీనిని ఆచరించి స్వామికి ఆనందాన్ని అందించి దేశానికి కుటుంబానికి కూడాను సరైన ఆదర్శప్రాయాలు అవుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.